హాయ్ ఫ్రెండ్స్, రేచర్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను రెండో వీడియో చేస్తున్నానండి. ఎర్రగొండపల్లి టు మక్కినేరగూడెం వరకు వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశాలు చూపించుకుంటూ తీశానండి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ఊళ్ళో ఏ పంటలు వేస్తారు, రకరకాల పంటలు వేస్తారు కాబట్టి ఈ పలానా ఊర్లో పలానా పంటకి ప్రాముఖ్యత ఉంటుంది, ఒక ఏరియాలో ఒక పంటకి ఇంపార్టెంట్ ఉంటుంది. అన్ని రకాల పంటలు వేస్తారు, కానీ ఒక ఏరియాలో ఒక పంట ముఖ్యంగా సాగు చేస్తారు. అందువల్ల ఆ ఏరియా మొత్తం తిరిగి ఆ రైతులను అందరినీ కలుసుకొని అందులో ఇంపార్టెంట్ రైతులు, ఆదర్శ రైతులని సెలెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళతో ఆ ఒక పంట గురించి వాళ్ళ యొక్క అనుభవాలని షేర్ చేద్దామని ఈ టూర్లో భాగంగా వెళ్తున్నా అండి. రోజు ఈ టూర్లే చూపిస్తున్నారేంటి అనుకుంటారేమో, కానీ అలా వెళ్ళేటప్పుడు మంచి సుందరమైన ప్రదేశాలు, లొకేషన్లు ఉన్నాయి కాబట్టి అవి తీసుకుంటా వెళ్ళి నా సర్వే నేను చేసుకుంటా. ఒక్కో పంట ఒక చోట అరటి ఉంటుంది, ఒక చోట బొప్పాయి ఉంటుంది, ఒక చోట బేరన్ ఉంటుంది, మొక్కజొన్న, శనగ, రకరకాల పంటలు ఉంటాయి. ఆ రకరకాల పంటలు ఎవరి దగ్గర ఎవరు ఏ ఏరియాలో ఏ టైంలో వేస్తారో చూసుకొని అందులో మంచి రైతుల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా సాగు చేస్తుంటారు. రైతులందరూ ఒకేలాగా చేయరు. కొంతమంది టెక్నికల్గా కూడా ఉపయోగించుకుంటూ టెక్నాలజీని వాడుకుంటూ వ్యవసాయం చేస్తారు. కొంత సాంప్రదాయంగా ఏదో మామూలుగా చేసుకుంటూ పోతారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్కమ్ తీసే విధంగా కొంతమంది రైతులు చేస్తారు. అలాంటి రైతుల్ని ఈ రైతుని కంపేర్ చేసి ఇద్దరి నుండి ఇంటర్వ్యూ చేసిన తర్వాత దీనివల్ల వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, అలా చేయటం వల్ల ఎలా అధిక దిగుబడులు వస్తాయో అవన్నీ తెలుసుకొని మీ అందరికీ నేను షేర్ చేస్తానండి. చూడండి, ఇది మక్కినేరగూడెం వెళ్ళే రూట్లో ఘాట్ రోడ్ అండి. ఇక్కడ వేసవకాలం నైట్ వేళలో అడవి పందులు, జింకలు, దుప్పులు, వనిజలు వచ్చి వాటర్కి, మంచినీళ్ళకి ఈ చెరువు దగ్గరికి వచ్చి తాగుతాయండి. చెప్తూ ఉంటారు అక్కడ వాళ్ళు, నేనైతే చూడలేదు. ఈ రూట్ అమ్మటి వెళ్ళేటప్పుడు రకరకాల గుళ్ళు ఉన్నాయి. స్టార్టింగ్లోనే ఒక కళ్యాణ మండపం కనిపించి ఉంటుంది, తర్వాత చర్చి గుడి, ప్రాథమిక హాస్పిటల్ ఒకటి ఆ రూట్లోనే ఎర్రగొండపల్లి ఎంట్రన్స్లోనే మీకు చూసుంటాయి. నేను చెప్పడంలో ముందుకు వచ్చేసాం. ఇక్కడ శివాలయం గుడి ఒకటి ఉందండి. ఇక్కడ నుండి ఇటు రైట్ సైడ్కి వెళ్తే రాముడు గట్టు అంటారు, మంచి ప్రాముఖ్యత అండి అక్కడ. దాని దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. శ్రీరామనవమి బాగా చేస్తారండి అక్కడ. మక్కినేరగూడెం గట్టు మీద రాముడి గట్టు అంటే మంచి ప్రఖ్యాతగాంచిన గుడి అండి. ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా మంచి పేరు ఉందండి. శ్రీరామనవమి నాడు మంచి బాగా ఉంటుందండి అక్కడ. ఇది నిమ్మండి. ఇది ఫామ్ ఆయిల్ వేసారండి, చాలుదోలి. అంతర పంటగా బేరన్ వేసారు, కొంత మొక్కజొన్న పెట్టారండి. ఇది బేరన్ అండి ఈ ఏరియాలో. మక్కినేరగూడెం అంటేనే బేరన్కి మంచి పేరండి. ఇది అరటి తోట అండి. ఆల్రెడీ ఒక కార్చ్ అయిపోయింది, మిగిలిన మొక్కలు రెండో కార్చ్ వస్తున్నాయి. సైడ్ అమ్ముతున్నది ఫస్ట్ కార్చ్ మొక్కలండి. ఇటు సైడ్ కూడా అరటి ఉందండి, పామ్ ఆయిల్. ఒకప్పుడు బేరన్కి ప్రాముఖ్యత అయినా కానీ రాను రాను బేరన్ ఇక్కడ ఇప్పుడు కూడా కొంచెం తగ్గిపోయిందండి. ఇంకా అయినా కానీ ఏరియాలో అదే ఎక్కువ. బేరన్ అంటేనే మక్కినేరగూడెంకి మంచి పేరు. ఇప్పుడు రకరకాల వాణిజ్య పంటలు, కొబ్బరి, కోకో, అరటి, పామాయిల్ ఇలా తోటలు పెంచుకుంటున్నారు. కొన్ని పెద్ద చెట్లు కూడా అయిపోయినాయండి. ఇది కోకోను పామాయిల్ అండి. చూడండి, బోర్డర్ అమ్మటి కోకో చెట్లు ఉన్నాయి. కోకో కూడా మంచి డిమాండ్ ఉందండి. ఎకరానికి వచ్చి అంతర పంటలోనే కోకోకి 50,000 దాకా వస్తుందండి, పామాయిల్ కాకుండా. కోకో పామాయిల్ కలిపిన వాళ్ళు ₹1,00,000 అలా కౌలుకి కూడా నడుస్తుంది. కౌలుకి అంతర పంటగా కోకో వేసుకోవచ్చండి. ఎక్కువగా కొబ్బరిలో కోకో బాగా ఉంటుందంటారు, కానీ ఇక్కడ పామాయిల్లో కూడా మంచిగా బాగానే వేసారండి. ఆ రైతు మంచిగానే పెంచాడు దాన్ని.
అవి బేరన్ షెడ్లు అండి. ఇది గేదెల ఫారం అండి, తోటలో వేసుకున్నారు. ఈ కొల్లివారి గూడెం అంటారండి. ఇది దగ్గరికి వచ్చేసాం. కొల్లివారి గూడెం అండి, శివాలయం. ఇటు పక్క ఎన్టీఆర్ విగ్రహం పక్కన రోడ్డు పక్కన ఉందండి. ఇదంతా బేరన్ వేసారు చూడండి. ఈ ఏరియా అంతా బేరన్, ఈ ఫీల్డ్ అంతా ఇటు పక్క. ఇది కూడా బేరన్ అండి, డ్రిప్ వేసారు. ఈ కాలువ అండి. ఇది సీడ్ మొక్కజొన్న అండి. ఆల్రెడీ సీడ్ పెట్టేసి 20 days అయి ఉంటుంది. రైతు నాగలతో పైపాడు చేస్తున్నారండి. అక్కడ బేరన్ నారండి ఇది. ఇది రాములవారి గుడి అండి. ఇది గవర్లపేట అండి, రాములవారి గుడి. చూడండి, పామ్ ఆయిల్లో బేరన్ వేసారు. పెద్ద ప్లాట్ అండి, దగ్గర దగ్గరగా 15 ఎకరాలు సుమారుగా ఉంటుందండి. అది అంతా చేసేసి డ్రిప్ లాగి ఒక స్టేజ్కి వచ్చిందండి. బాగుంది. ఇది వరి కోసిన తర్వాత మొక్కజొన్న పెడతానికి సిద్ధంగా ఉన్న చేను అండి, పంట పొలాలు. వరి కోసిన తర్వాత అది పామ్ ఆయిల్ వేయించి అండి, పామ్ ఆయిల్ కాట. ఇప్పుడు ఈ ఏరియా అంతా ఇప్పుడు మొక్కజొన్న పెడతానికి సిద్ధంగా ఉంచారండి. కొంతమంది ఆల్రెడీ పెట్టేశారు, ఒక పక్క పెడుతున్నారు. మిగిలింది ఖాళీగా ఉన్నది కూడా ఉన్నదండి. ఇక్కడికి మనం ముఖ్యంగా మక్కినేరుగూడెం వెళ్ళేది ఏంటంటే, అక్కడ 2 రైతులు కలుద్దామని వెళ్తున్నానండి. వాళ్ళు వరి మొక్కజొన్నలో అనుభవం కలిగిన వాళ్ళు. ఒక ఆయనకేమో బేరన్ తోట మీద గ్రిప్ ఉందండి. వాళ్ళిద్దరితో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తాను. ప్రజెంట్ ఫార్మాలిటీగా కలవటానికి వెళ్తున్నానండి. గొర్రెలు మేతకి వెళ్తున్నాయండి. గొర్రెలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది ఆసంట సత్యనారాయణ గారి హౌస్ అండి.
సత్యనారాయణ గారి కాంపౌండ్లో ఉన్న మొక్కలు రకరకాల మొక్కలు ఉన్నాయని చాలా సుందరంగా అందంగా నందనవనంలాగా ఉంది. చూడండి, మీకు చూపిస్తాను. ఫోన్ చేయి, ముందు ఎక్కడున్నారో ఫోన్ చేస్తే ఫోన్ వెయిటింగ్ వస్తుందండి. గడ్డి తోలుకొచ్చుకుంటున్నారండి ట్రాక్టర్స్ పైన. పామాలండి. ఇక్కడ చిన్నగా 10 గేదెలతో షెడ్ అండి. ఈ ఫీల్డ్లో గడ్డి కడుతున్నారండి ట్రాక్టర్కి. ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ఆ గడ్డి అంతా తోలిన తర్వాత తడిపేసి మొక్కజొన్న పెడతారండి. ఫస్ట్ పంట వరి అండి, రెండవ పంట మొక్కజొన్న. ఇప్పుడు వెళ్ళాయని ముత్తయ్య గారని అందులో వాటర్ చూడండి, ఫుల్ వాటర్ అండి. ఇక్కడ మెక్కనేరుగుడం ఒక చెరువు కాలువ వెళ్ళినట్టుగా అంత వాటర్ వస్తుందంటే బోర్ వాటర్లో. ఇది చెరువు కాలం వచ్చినట్టు వస్తుంది, మోటార్ లాగా లేదు. 2 మోటార్. ఇది 14-15 రోజులు మొక్కజొన్న అండి, 0 టిల్లేజ్. అన్నీ దగ్గరగా చూపిస్తున్నాను. ఇందాక వాటర్ వస్తున్న కాలంలో మోటార్ అండి, ఈ మోటార్ నుండి అంత వాటర్ వస్తుందండి. ముత్తయ్య గారు, ఇప్పటికి మనం మందులు గట్రా ఏం పెట్టలేదు, తళ్ళు పెట్టలేదు. ఇప్పుడు వరకు తడి లేదు, మందు లేదు. ఇప్పటికి 15 రోజులకి ఈ ఫీల్డ్ ఈ గ్రోత్ ఉంది. మీకైతే సాటిస్ఫై కదండి? ఓకేనండి. ఆయన పేరు సిరిమళ్ళ ముత్తయ్య గారండి. ఆయనదే అండి ఈ సేను, 0 టిల్లేజ్, 15 రోజులు. నెక్స్ట్ టైము ఈసారి ఏదో ఫార్మాలిటీకి కలవటానికి వచ్చానండి. ఈ మొక్కజొన్న గురించిను వరి పొలం గురించి అనుభవాలు, ఆయన చేసే విధానంతో మీకు అన్నీ, ఆయన చెప్పే అన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. నెక్స్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ చేస్తానండి. ఇది ఫామ్ ఆయిల్లో బ్యారన్ అండి. దానికి ఆ చేనుకి పక్కనే ఉందండి, దగ్గరలో ఉందని ఒకసారి క్లోజ్లో తీసానండి దగ్గరికి వచ్చి. నెక్స్ట్ టైం ఆసాని సత్యనారాయణ గారితో కూడా బ్యారన్ మీద ఆయన అనుభవాలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి మెలకువలు కూడా మీకు అందరికీ కూడా తెలియపరుస్తానండి. ఇంకా నెక్స్ట్ టైం చాలా పంటల మీద చాలా వీడియోలు చేసి ఆ యొక్క రకరకాల పంటల గురించి వివరిస్తానండి.